నమస్తే. రీసెంట్గా ఈ సుందరి మనలు ఎవరైతే ఉన్నారో అందాల పోటీలకు వచ్చినటువంటి పార్టిసిపెంట్ అందరూ కూడా మొన్న ఓరుగల్లు గడ్డ సాక్షిగా ఒక గుడిలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి పల్లెలలో కాళ్ళు కడిగి, అంటే తెలంగాణ ఆడబిడ్డల చేతుల మీదుగా వాళ్ళ కాళ్ళు కడిగిపించి నీళ్లను ఆ ప్లేట్లలో కాళ్ళు పెట్టించి ఆడబిడ్డల చేతుల మీదుగా కాళ్ళు గడిపించిన వైఖరి మనం చూసినాం. దీని మీద ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు అన్ని రాజకీయ పార్టీలు, మిగతా రాజకీయ పార్టీలు అన్నీ కూడా కొంచెం ఖండించిన తీరును అయితే కనిపించింది మనకు. మాట్లాడదాం ప్రస్తుతం దీని గురించి. మనతో పాటు మాట్లాడడానికి ఏబీవీపీ లీడర్ రాజు అన్న ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే భయ్య. నమస్తే అన్న. ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు మనం ఒక భారతదేశం, ఒక హిందూ దేశంలో బతుకుతూ ఉన్నాము. అసలు ఈ అది ఉన్నదా? నిజంగానే కాళ్ళు కడిగిపించి మన తెలంగాణ ఆడబిడ్డల చేతుల మీదుగా వచ్చినటువంటి వాళ్ళందరి కాళ్ళు కడిగి ఈ గతంలో ఇవ్వడం జరిగిందా? గతంలో ముమ్మాటికి కూడా తెలంగాణ ఆడపడుచుల సంస్కృతి సాంప్రదాయం భిన్నంగా ఇలా విదేశీ అందగతుల కాళ్ళు గడిచిన దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. నిజంగా ఈ యొక్క రాష్ట్రం మొత్తానికే దివాలా తీసింది. మేము బంగారు బిందెలు ఉన్నాయి అనుకున్నాం, కాకపోతే ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయి. మొత్తం నేను కూడా ఏం చేయలేను, సంవత్సరానికి 18,000 కోట్లే ఆదాయం మిగులుతుంది. ఆ 18,000 కోట్లల్లో మేము ఓలకెంత ఇవ్వాలనో తెలుస్తలేదు అన్న ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సుందరిగతుల వాళ్ళని ఇక్కడ పట్టుకొచ్చి దాదాపు వాళ్ళు తినే ఒక ప్లేటు ₹1,00,000, వాళ్ళకు 200 కోట్లు ఖర్చు పెట్టిండు. అదంతా పక్కకు పెడితే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అగౌరవపరుస్తూ ఈరోజు తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని కావచ్చు, ఆత్మస్థైర్యాన్ని కావచ్చు, మానవతా విలువలను కావచ్చు, అలాంటి వాటిని అన్నిటి కూడా కించపరుస్తూ వాళ్ళ యొక్క కాలు గడించడం నిజంగా కూడా యావత్ భారతదేశానికి కావచ్చు, యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్న మహిళలకు నిజంగా కూడా ఈ యొక్క వార్త చూసినా కూడా, ఈ యొక్క కాలు గడిచిన విధానం చూసినా కూడా చాలామంది బాధపడుతున్నారు. నిజంగా నా రాణి రుద్రమాదేవి నడియాడిన నేల, ఝాన్సీ లక్ష్మీబాయి నడియాడిన నేల, మనం బతుకమ్మని ఎంత మంచిగా గౌరవిస్తాం. 9 రోజులు బతుకమ్మ పండుగ లాంటి మహిళమ్మలంతా ఒక కాడికి చేరి బతుకమ్మలాడి మన యొక్క ఆత్మగౌరవాన్ని కావచ్చు, మన యొక్క పండుగని కావచ్చు, బతుకమ్మను యావత్ భారతదేశానికి తీసుకుపోయిన ఘనత ఇదే మహిళలకు ఉంది. ఈరోజు చూసుకున్నట్టయితే నిజంగా సీతక్క ఏం మాట్లాడుతుంది? సీతక్కకు మతి భ్రమించింది. ఏమంటుంది? మీరు అప్పుడు అది చేయలేదా? ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు అది చేసిర్రు, మీరు మొత్తానికి మన సంస్కృతి సాంప్రదాయాలను కించపరిచిర్రు, నిజాంలో అది చేసిరు ఇది చేసిరు అంటది. నిజంగా ఈమెకు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఉండని కానీ నిజంగా ఈమె ఒక మహిళ ఉండి విదేశీ మహిళల కాలుగడిచుండి కొంచెమైనా అనిపిస్తుందా? అయితే సీతక్క దీని గురించి స్పందించి అది తప్పెట్లయితుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నిజంగా కాలు కడిగితే ఒక్కొక్కరు కింద ఆ ప్లేట్లు లేకుండా నార్మల్గా కాలు కడుక్కుంటే మొత్తం బురద అవుతుంది. ఈ టెంపుల్కి పోయే ప్రామిసెస్ కాబట్టి అందులో భాగంగానే వాళ్ళందరికీ ప్లేట్లు వేసి కడిగిచ్చిర్రు. అందులో ఎవరో ఒకరిద్దరు అలా కాలు కడిగితే తప్పే ఉంది, సిగ్గు లేదా మీకు దీన్ని రాజకీయం చేయడానికి అని చెప్పి మాట్లాడుతున్నాను. ఏం చెప్పదలుచుకున్నాను? మహిళ అయింది కాబట్టి మనం సిగ్గు ఇట్లా అనద్దు. కాకపోతే ఏంటంటే నిజంగా సీతక్క, నువ్వు నిజంగా కాలు గడించుకోవాలనుకుంటే టెంపుల్లో, అదే మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలోని అనేక టెంపుల్లలో కుళాయిలు ఉన్నాయి. అక్కడ ఉన్న పక్కకున్న కుళాయిల దగ్గర అందరిని తీసుకుపోయి కాలు గడిగించి మంచిగా లోపలికి పంపి దర్శనం చేసుకోవచ్చు. అదే ఆడపిల్లల్ని నిజంగా మీరు మహిళలను ఉన్నారు, మరి మీ యొక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరైతే ఉన్నారో మీరు నిజంగా విదేశీ మహిళల ముంగడ ఔరా అనిపించుకోవాలనుకుంటే, ఔరా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాగా చేస్తుంది, మంచి సంస్కృతి సాంప్రదాయాలు నేర్పిస్తుంది అంటే నిజంగా మీరు ఎవరున్నారో మరి మీరు ముందుకొచ్చి ఫస్ట్గా స్టార్ట్ చేసి వేరే వాళ్ళని కొనసాగిస్తే అయిపోగా. అంటే తెలంగాణ రాష్ట్రంలో నేను విదేశీ మహిళల దగ్గర ఏమన్నా కొట్టేయాలన్నా కూడా, ఔరా అనిపించుకోవాలన్నా కూడా, మంచిగా ఉండాలంటే కూడా పేదవారిని, పేద మహిళల్ని, తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాల్ని, మహిళల్ని కించపరుస్తూ వాళ్ళ చేతులతోటి కాళ్ళు కడిగించను. అంటే రేపు పొద్దున ఇంకో ఆయన వస్తాడు, ఇంకో ఆయన వచ్చిన తర్వాత 100 కోట్లు 200 కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టుకొని ఈ యొక్క విదేశీ మహిళలకు మీ అస్తిత్వాన్ని ఇట్లా చేసినామని చెప్తున్నావు కదా, అదే వేరే టైం ఇక్కడ ఒక 1000 కోట్లు పెట్టడానికి వస్తాడు, ఫండింగ్ చేయడానికి వస్తాడు. అలాంటప్పుడు ఇదే మహిళలను తీసుకుపోయి వాళ్ళ కాళ్ళు కూడా కడిగిస్తావా? ఇదేనా సంస్కృతి సాంప్రదాయం? ఏదో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది కావచ్చు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత మంచిగా డెవలప్మెంట్ అవుతుంది కావచ్చు అంటే బానిసత్వంలో ఉంచుతుర్రు, అస్తిత్వాన్ని కోల్పోతుర్రు, ఆత్మగౌరవాన్ని కోల్పోయేటట్టు చేస్తుర్రు. ఆడపడుచుల మానభంగాలం కావచ్చు, ఆడపడుచుల అఘాయిత్యాలు జరిగినా కూడా ఏం పట్టించుకుంటలేరు. నిన్నటికి నిన్న విదేశీ మహిళల యొక్క కాళ్ళు గడిగినా కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి
కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న మరొక మహిళా మంత్రి ఏమో వాటికి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతుంది, వారికి సపోర్ట్ చేసుకుంటా యొక్క కార్యక్రమాలకు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతుంది. నిజంగా దురదృష్టకరం. అయితే రీసెంట్గా ఇప్పుడు పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి, సరస్వతి పుష్కరాలు అని చెప్పి కాళేశ్వరంలో. అయితే దీనికి సంబంధించి కూడా కొన్ని ఫోటోలు కావచ్చు, కొంతమంది దీని మీద స్పందించిన వీడియోలు కావచ్చు బయటకు వచ్చి వైరల్గా మారుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. అదేంటంటే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ దంపతులు ఇద్దరు ఫోటోలు పెట్టేసి ఆ కింద ఆ దేవతల ఫోటోలు పెట్టి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టడం ఇది సమంజసం కాదని చెప్పి అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి నిజంగా కావాలనే పెట్టిరు అనుకోవచ్చా, లేదంటే అంటే ఇప్పుడు బయట ఏం ప్రచారం నడుస్తూ ఉన్నదంటే ఈయనకు మనుషుల పట్ల కాదు దేవుళ్ళ మీద కూడా ప్రేమ లేదని చెప్పి బాగా ప్రచారం నడుస్తూ ఉన్నది, వీడియోలు వైరల్గా మారుతూ ఉన్నాయి. నువ్వేం చెప్పదలుచుకున్నావు అసలు? నిజంగా కాళేశ్వరం పుష్కరాలు స్టార్ట్ అయినాయి. కాళేశ్వరం పుష్కరాలు స్టార్ట్ అయితే వీళ్ళ యొక్క సతీమణులు రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ భార్య కావచ్చు వెళ్ళారు. సరస్వతి దేవి అంటే చదువుల తల్లి, చదువులకు నిలయం సరస్వతి దేవి. అలాంటి సరస్వతి దేవిని కించపరుస్తూ ఆమెను కాళ్ళేసి తొక్కడం నిజంగా దుర్మార్గకరం. ఎందుకంటే మనం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే, ఈరోజు ఇక్కడ మంచి విద్యాభ్యాసం కొనసాగిస్తున్నామంటే, ఈరోజు ఆయన కూడా అక్కడ మంచి స్థానంలో ఉన్నామంటే అన్నిటికీ మూలాధారం చదువు. అలాంటి చదువుల తల్లి మనందరం కూడా తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, సరస్వతి దేవి అంటే చదువులకు నిలయం, సరస్వతి దేవి అంటే చదువుల తల్లి, సరస్వతి దేవి అంటే మనందరం కూడా ఒక మాతృమూర్తిగా మనం గౌరవిస్తూ ఆ అందరికి కూడా ఫస్ట్ పూజ చేయాలంటే కూడా చదువులల్లా సరస్వతి దేవికి చేసే మనం ఏదైనా స్టార్ట్ చేస్తాం. ఈరోజు ఈ విధంగా నీకు మనుషుల మీద రెస్పెక్ట్ లేదే, దేవుళ్ళ మీద రెస్పెక్ట్ లేదే, దేవతల మీద రెస్పెక్ట్ లేదే, కాళ్ళు వేసి తొక్కుతావు ఆ దేవతలను. అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ విధంగా అహంకారం అయిందంటే, నేను మనుషులను దొక్కుతున్నా బానిసత్వం లేచి, నేను ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకులను దొక్కగలుగుతున్నా, నేను దేవుళ్ళని కూడా దొక్కుతా, నన్ను వాళ్ళని అడ్డగిస్తే నేను వాళ్ళందరినీ కూడా తొక్కుతా అని క్రమంలో ఉన్నాడు. ఫైనల్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అందాల పోటీల గురించి, ఇప్పుడు ఒక పక్క అసలు రాష్ట్రం అప్పులు ఇచ్చే పరిస్థితులలో లేదు, అప్పులు తెచ్చుకునే పరిస్థితులలో లేదు, దివాలా తీసిపోయింది, మొత్తం ఆర్థిక వ్యవస్థ మంచిగా లేదని చెప్పిండు. బయటికి పోతే దొంగలను చూసినట్టు చూస్తున్నారు బ్యాంకర్స్ అని చెప్పిండు, చెప్పులు ఎత్తుకపోయటం చూసినాం అని చెప్పిండు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడిండు. దాని తర్వాత వెంటనే ఇప్పుడు 200 కోట్లు వెచ్చించి అందాల పోటీలు పెడతా ఉన్నాడు. నిజంగానే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయిందా? అంటే ఒక పక్క 200 కోట్లు పెట్టి పెడతా ఉన్నాయి కదా, మరి ఇది దేనికి సింబల్ ఇది అసలు? నిజంగా నువ్వు దొంగ ఓటుకు నోటు కేసు అప్పుడు కూడా నువ్వే దొంగ కాబట్టి, అప్పుడు నారా చంద్రబాబు నాయుడు టీడీపీలో ఉన్నప్పుడు నువ్వు కూడా ఇదే ఓటుకు నోటు కేసులో దొరికి దొంగ జైలుకు పోయి వచ్చి నువ్వు మరి ఇప్పుడు కూడా నువ్వు చెప్పులు ఎత్తుకపోతావు అంటే కూడా అందరూ కూడా దానికి ఏకీభవిస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న నీ పరిపాలన ఆ విధంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రాష్ట్రం నిజంగా దివాళా తీసినట్టయితే, నిజంగా నువ్వు అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు నీకు సోయి లేదా? ఈ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఎంత వ్యయం పోతుంది? మరి వీటన్నిటి నువ్వు అంచనా వేసుకొని రాష్ట్రాన్ని ఏ విధంగా హామీలు ఇవ్వాలి, రాష్ట్రానికి ఏ విధంగా గ్యారంటీలు ఇవ్వాలి, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఏ విధంగా గ్యారంటీలు ఇవ్వాలి, 5 లక్షల యూత్ కార్డు అని అన్నాడు. ఆ 5 లక్షల యూత్ కార్డు తీసేసి రాజీవ్ యువ వికాస్ కార్డు అని ఇస్తుండు. రాజీవ్ యువ వికాస్ కార్డులో కూడా ఏముందంటే, ఎవరైతే ఇది ఒకటి ఉంటుంది సివిల్ స్కోర్ ఉందా, సివిల్ స్కోర్ లేని వాళ్ళకు 40% మొత్తం క్యాన్సిల్ అయినాయట. అరే ఇవాళ రేపు పిల్లలందరూ కూడా లోన్లు తీసుకొని పిల్లలందరూ చదువులకు పాప ఇంటికాడ పేదింటి తల్లిదండ్రులకు 6 నెలలకు ఒకసారి పంట పండుద్ది. ఈ 6 నెలలైన పూట గడవాలంటే ఏదో ఒక లోన్ తీసుకొని బతకాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుంది. అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఎవరికి యొక్క రాజీవ్ వికాస్ కార్డు ఉన్నోళ్ళకేనా, లేనోళ్ళకి లేదా? నిజంగా నిరుద్యోగులకు ఏ విధంగా హామీలు ఇచ్చిండన్నా 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు సంవత్సరానికి. ఏ ఒక్క ఉద్యోగం కూడా, అవన్నీ కూడా పాత నోటిఫికేషన్ల ఉద్యోగాలు భర్తీ చేసిండే తప్ప ఏ ఒక్క కొత్త నోటిఫికేషన్ వేసి ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత ఈ యొక్క రేవంత్ రెడ్డికి లేదు. ఇప్పటికైనా మేము ఒకటే అడుగుతున్నాం, రాష్ట్రం మొత్తం దివాలా తీసిన క్రమంలో విదేశీ మహిళలను పిలిచి ఇక్కడ అందాల పోటీలు పెట్టి మన యొక్క మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు 200 కోట్లు ఆత్మగౌరవాన్ని దెబ్బేయడానికి కావచ్చు, మన సంస్కృతిని సాంప్రదాయాన్ని దెబ్బేయడానికి కావచ్చు, తెలంగాణ మహిళా ఆడపడుచుల గౌరవాన్ని అగౌరవపరచడానికి కావచ్చు ఈ యొక్క 200 కోట్లు ఖర్చు పెట్టినవా? వాళ్ళు తినడానికి 1 లక్ష రూపాయల ప్లేట్ అవుతుంది. పేదోడు తినడానికి ఇంటికాడ బువ్వలేదు, పేదోడు తినడానికి ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక పూట అన్నం తిని బతకటోళ్ళు చాలామంది పేదోళ్ళు ఉన్నారు. మరి ఇలాంటి పేదోళ్లకు నువ్వు సుభిక్షంగా కావచ్చు,
సుశాలంగా కావచ్చు, విశాలంగా కావచ్చు, నువ్వు అన్నం పెట్టే 3 పూటలు అన్నం పెట్టే ప్రక్రియ అన్న జరుగుతుందా? నిరుద్యోగం అన్నం తినకుండా ఏ పడితే ఉద్యోగ నోటిఫికేషన్ లేక రైతులకు రైతు భరోసా లేదే, రైతు బంధు లేదే, రైతు రుణమాఫీ చేయలేదే. ఈరోజు మనం ఇంకోటి అడిగితే గవర్నమెంట్ టీచర్లను చూసుకున్నట్టయితే నెలకు జీతాలే పడతలేయా. ఈ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకులకు కూడా మాకు టైం స్కేల్ ఇవ్వాలి, రెగ్యులరైజ్ చేయాలన్న విషయంలో ఇలాంటి అనేక సమస్యలు యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పట్టించుకొని ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటేసారి ఇక్కడనేమో ఆపరేషన్ కగార్ సింధూర్ అని భారతదేశం మొత్తం అస్తవ్యస్తమై అంధకారంలోకి పోతున్న క్రమంలో అందరూ అన్నారు ఈ యొక్క విదేశీ అందగతుల పోటీలు ఆపాలి. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఇంత ఎందుకంటే దేశం మొత్తం ఈరోజు పాక్ మావోయిస్టు ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా జూబ్లీహిల్స్ బస్ స్టాండ్ కావచ్చు, ఎంజీబీఎస్ కావచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాలకు కూడా బాంబు పేలుడు ఘటనలు జరుగుతాయి కావచ్చు. వీటన్నింటిని కలిగి మీరు యొక్క అందాల పోటీలను ఆపాలంటే లేదు నేను తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తా, నేను ఎవరు చెప్పినా ఎందుకింటా వాళ్ళని పిలిపిస్తా, ఇక్కడ అందరిని బిజినెస్ మ్యాగ్నెట్ లెక్క వాళ్ళని ముంగడ పెట్టి ఆ యొక్క విదేశీ మహిళల యొక్క కాలు గడగడానికి ఉన్నారా? మరి నిజంగా కాలు గడుగు సంస్కృతి సాంప్రదాయం అంటే సీతక్క ఎందరి కాలు గడిగింది, సీతక్క ఎందరి యొక్క మహిళా మనుల యొక్క కాలు గడిగింది. ఈరోజు పేదోనికేమో ఒకటి, ఉన్నోనికేమో ఒకటి. అంటే పేదోడు విదేశీ మహిళల కాళ్ళు గడిగినా కూడా, పేద మహిళలు గడిగినా కూడా ఈ సంస్కృతి సాంప్రదాయం అంటారు. వెంటనే యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్రంలో ఉన్న మంత్రి ములుగు సీతక్క ఎవరైతున్నారో అలాంటి వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని యావత్ తెలంగాణ ఉన్న రాష్ట్రంలో ఉన్న మహిళా మనులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని ఏబీపీ నుండి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని కావచ్చు, అటు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా విదేశీ మహిళా మనులందరినీ తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళు గడిగించిన వైఖరిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నారు. దాని తర్వాత తక్షణమే దాంట్లో జోక్యం చేసుకొని సీతక్క గారు చేసినటువంటి సపోర్ట్ చేసుకుంటా మాట్లాడినటువంటి తీరును కూడా ఖండిస్తూ తక్షణమే ఆమెని మహిళా మనులందరికీ క్షమాపణలు చెప్పారు. తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులందరికీ క్షమాపణలు చెప్పాలని కూడా ఏబీపీ నుంచి రాజు డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.